వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఊరంతా విషజ్వరాలే, ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీష్ రావు ఆగ్రహం. టీడీపీ ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు, షోకాజ్ నోటీసులతో జలకిచ్చిన ఎస్పీ. ఆక్రమణల కూల్చివేత, బాధితుల కన్నీళ్లు. సినీ నటి కేసులో ఐపీఎస్లపై ఆరోపణలు, డీజీపీతో చర్చిస్తాం, విజయవాడ సిపి వివరణ. రాష్ట్రంలో విషజ్వరాల విజృంభణ, ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పడకేసిన పల్లె వైద్యం, మంచమెక్కిన మన్యం, సీజనల్ వ్యాధులతో జనం వెలవెల, ఊరంతా విషజ్వరాలే అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇలాంటి వార్తలను సమైక్య పాలనలో చూసేవాళ్ళం అన్నారు. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని నేడు ఏ పత్రిక చూసినా మళ్ళీ ఆ వార్తలే కనిపిస్తున్నాయన్నారు. మలేరియా, డెంగ్యూ, గన్యా వంటి విషజ్వరాలు రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తుంటే పాలకులకు చేమకుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గం అన్నారు. జ్వరాలతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరిందని అర్థం. పాలన గాడి తప్పడం, పారిశుద్ధ్యం పడకేయడంతో పల్లె పట్టణం తేడా లేకుండా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల మంది ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరుకుతలేవు. ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లను పెట్టినారు. ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద. చివరికి మాకేం ఫోన్లు వస్తున్నాయంటే, ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ దొరుకుతలేదన్నా జర్రా ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఒక అడ్మిషన్ ఇప్పియవా. ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఇవాళ 36% డెంగ్యూ కేసులు పెరిగినాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 36% డెంగ్యూ కేసులు పెరిగినాయి. ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5200 డెంగ్యూ కేసులు, పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వేతర లెక్కలు ఇంకా చాలా మంది లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొన్ని వేల మంది ప్రజలు ఇలా డెంగ్యూతో బాధపడుతున్నారు. కొన్ని వేల మంది చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. కొన్ని వేల మంది బాధపడుతున్నారు. నిన్నేదో పని ఉండి నేను కౌన్సిల్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే చికెన్ గున్యా వచ్చింది బైసాబ్, హాస్పిటల్లో జాయిన్ అయినా అన్నాడు మన కౌన్సిల్ చైర్మన్ గారు. అంటే ఇట్లా ఎవరిని మాట్లాడించినా ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు. దాని మీద ఒక రివ్యూ చేసిందా ఈ ప్రభుత్వం? ఇంతమంది ప్రజలు, మీరు ఏ పత్రికనే తీసుకోండి బైసాబ్, ప్రతి పత్రికలో నేను చూస్తున్నా, అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు బైసాబ్. లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో 3 ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కునేటువంటి పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో ఏ మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్, క్లోరోమోజల్, నాక్ 40 mg, గ్లైకోమైట్, ఫ్లకన్జోల్, పారాసిటమల్ లిక్విడ్ 10 mg, అటినాస్ 10 mg, సారావెట్ క్రీమ్, ఆయింట్మెంట్, అమెక్సోక్లిప్, పెంటాష్ డిజైన్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల మందులు, ఈ మందులు లేవు దవాఖానలో. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు. బయటకు రాసే పరిస్థితి వచ్చింది. మీరు రివ్యూ చేయాల్సింది ఏంది? ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది? ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు. జిహెచ్ఎంసీ కమిషనరే చెప్తుంది కదా, నా ఇంట్లోనే 3 రోజులు చెత్త ఎత్తలేరని. ఇక ప్రజలు కూడా పట్టించుకోవాలి. అసలు చెత్త ఎత్తే పరిస్థితి లేదు. గందరగోళం అయిపోయింది. పారిశుద్ధ్యం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది రాష్ట్రం. జ్వరాలతోని రాష్ట్రం అంతా కూడా అతలకుతలం అవుతా ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నది. అనేక సార్లు నేను చెప్తూనే ఉన్నా, కనీసం ఒక రివ్యూ చేసిందో, డ్రై డే పాటించడమో, దోమల్ని చంపడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడమో, అసలు ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది ఈరోజు రాష్ట్రంలో. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక డ్రైవ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ప్రభుత్వం అదేం పట్టించుకోకుండా టార్గెటెడ్గా ఈరోజు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసులకు ఎస్పీ శ్రీనివాసరావు షోకాస్ నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి బర్త్డే వేడుకల్లో పోలీసులు పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ చర్యలు తీసుకున్నారు. చిలకలూరిపేట టౌన్ రూరల్ సీఏలు సుబ్బయ్యనాయుడు, రమేష్, ఎస్సీలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణకు మెమోలు జారీ చేశారు. చిలకలూరిపేట ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు నోటీసులు ఇచ్చారు. వారు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్ధిల్లాలి పత్తిపాటి వెంకట కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పత్తిపాటి వెంకట కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో హైడ్రా తరహా చర్యలు జిల్లాల్లోనూ మొదలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ఆదర్శ్ నగర్ మున్సిపల్ అధికారులు జేసీబీలతో 75 ఇళ్లను కూల్చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ ఉక్కుపాదం మోపారు. అయితే ప్రభుత్వమే తమకు పట్టాలిచ్చిందని, ఇప్పుడు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేశారని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ముంబై సినీ నటి కాదంబరి జత్వానికి సంబంధించిన కేసు ఇంకా దర్యాప్తులో ఉందని విజయవాడ సిపి రాజశేఖర్రావు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సేకరిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయన్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయాన్ని తెలుసుకుంటున్నామని చెప్పారు. దీనిపై డీజీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిపి తెలిపారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్.